అనకాపల్లి ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. సీఎం చంద్రబాబు దీనిపై విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థుల మరణాలకు కారణమైన వారిని అరెస్ట్ చేస్తామని, అనధికారిక అనాథాశ్రమాన్ని మూసివేయించి అక్కడున్న పిల్లల బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని వెల్లడించారు. ఈ క్రమంలో బాధిత విద్యార్థుల కుటుంబ సభ్యులు, సంరక్షకులకు 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అనకాపల్లి జిల్లా కోటఊరట్ల ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. సీఎం చంద్రబాబు దీనిపై విచారణకు ఆదేశించారు. విద్యార్థుల మరణాలకు కారణమైన వారిని అరెస్టు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. అనధికారిక అనాథాశ్రమాన్ని మూసివేయించి అక్కడున్న పిల్లల బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని వెల్లడించారు. మరోవైపు బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు. అస్వస్థతకు గురైన బిడ్డల వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బాధిత విద్యార్థుల కుటుంబ సభ్యులు, సంరక్షకులకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్తో ఫోన్లో మాట్లాడిన సీఎం చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న వైద్య సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని మంత్రి లోకేష్కు సూచించారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అనకాపల్లిలో జరిగిన దురదృష్టకరమైన ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బాలల సంక్షేమ సంస్థలు, హాస్టళ్లను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆయా హాస్టళ్లు, సంక్షేమ సంస్థలు నడిపేందుకు అనుమతులు ఉన్నాయా లేదో చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. ఆయా సంస్థలు నిర్వహిస్తున్న భవనాలు సురక్షితమా కాదా అన్న కోణంలోనూ తనిఖీ చేయాలని స్పష్టం చేశారు. బాలలు ఉన్న చోట పారిశుద్ధ్యం, పరిసరాల శుభ్రత, ఆరోగ్యకరమైన పరిస్థితులు ఉన్నాయో లేదో చూడాలని ఆదేశించారు. సంబంధిత విభాగాలు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జగన్కు వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేసినట్లు జాతికి అంకితం చేసి ప్రజాధనం దుర్వినియోగం చేసింది జగన్ కాదా అని నిలదీశారు. గత 5 ఏళ్లలో R&R ప్యాకేజ్ ఇవ్వకపోయానని జగన్ పరోక్షంగా ఒప్పుకున్నారని అన్నారు. వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేసి నీళ్లు ఇచ్చేది మేము అన్నిటికీ సిద్ధపడున్నాం. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేస్తానని చెప్పి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి నువ్వు కాదా జగన్? ఈ రోజున నీ ఫేక్ ప్రచారాలతో, ఫేక్ తోటి ప్రకాశం జిల్లా ప్రజలు మోసపోతారు అనుకున్నావు. ప్రకాశం జిల్లా ప్రజలు నీ ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టారు. టన్నెల్ డయామీటర్ని 2.5 మీటర్లు తగ్గించావు. అంతేకాకుండా 2 టన్నుల మధ్య ఆనకట్స్ని 2 ఆనకట్లు పూర్తి చేయలేకపోయావు. R&R ప్యాకేజ్ సెటిల్ చేయలేకపోయావు. ఈరోజు నీ మాటల్లో కూడా R&R ప్యాకేజీ సెటిల్ కాలేదని పరోక్షంగా ఒప్పుకున్నావు. ఈ పాపం నీది కాదా? పశ్చిమ ప్రాంత ప్రజలు పోయినసారి ప్రకాశం జిల్లాలో నీ మీద ఆశలు చూసుకొని నిన్ను ముఖ్యమంత్రిగా చేస్తే ఆ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి నువ్వు కాదా? ఇన్ని తప్పుడు విధానాలతో చేసి నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ప్రజలు బుద్ధి చెప్పి 3 నెలలు కూడా పూర్తి కాల. ఏదేదో మాట్లాడుతున్నావు, పిచ్చి ప్రలాపన మాట్లాడుతున్నావు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేది మేమే, పూర్తి చేసి మేము ఇస్తాము. నువ్వు పశ్చిమ ప్రాంతంలో నీకు ఓట్లేసినట్టు ప్రజలు, నువ్వు నీ శాసనసభ్యులు మోసం చేశారు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో 12 లక్షల రూపాయలు ప్యాకేజీ సెటిల్ చేస్తే 15 లక్షలు కావాలని చెప్పేసి డిమాండ్ చేసిన మీరు తర్వాత వచ్చిన తర్వాత వన్ టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ సమీపంలో పాత నేరస్తుడు కళ్యాణ్ సాయి హత్య కేసుని వన్ టౌన్ పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. నిందితుల్లో గుంటూరు జిల్లాకు చెందిన కొండేటి నాగేశ్వరరావు పాత నేరస్తుడు కాగా, మిగిలిన 2 నిందితులు హోటల్లో పనిచేసే కార్మికులుగా గుర్తించామని వెస్ట్ జోన్ డీసీపీ టి హరికృష్ణ అన్నారు. సిబ్బంది త్వరితగతిన అప్రమత్తమై నిందితులను పట్టుకున్నామని మీడియా సమావేశంలో ఆయన వివరించారు. విజయవాడ వన్ టౌన్ గద్దెబొమ్మ సెంటర్ వద్ద జరిగిన కొత్తపేటకు చెందిన కళ్యాణ్ సాయి హత్య కేసులో వన్ టౌన్ పోలీసులు 3 అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో వెస్ట్ జోన్ డీసీపీ టి హరికృష్ణ వివరాలను వెల్లడించారు. సాయి కళ్యాణ్ కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. ఏ పని చేసేవాడు కాదు. మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగడానికి డబ్బుల కోసం కుటుంబ సభ్యులను వేధించేవాడు. ఇంట్లో డబ్బులు తీసుకుని ఈ నెల 18వ తేదీ సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి గద్దెబొమ్మ సెంటర్ సమీపంలో ఉన్న బార్లో మద్యం తాగాడు. మళ్లీ మద్యం తాగడానికి వెళ్లగా ఆ బార్లో ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన నారాయణ, శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ మండలం గంపడి గ్రామానికి చెందిన పిట్ట కామయ్య, పల్నాడు జిల్లా గురజాలకు చెందిన కొండేటి నాగేశ్వరరావు ఉన్నారు. సాయి కళ్యాణ్ వారిని డబ్బులు ఇవ్వమని అడిగాడు. అందుకు వారు నిరాకరించారు. ఆయన వారు వెంటపడుతూ డబ్బుల కోసం వేధిస్తూ పూల మార్కెట్ వరకు వెళ్లాడు. వేధింపులు భరించలేక సాయిని నాగేశ్వరరావు పట్టుకోగా కామయ్య తన వద్ద ఉన్న కూరగాయలు తరిగే కత్తిని నారాయణకు ఇచ్చి చంపేయమని చెప్పాడు. దీంతో నారాయణ మెడపై కత్తితో పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి వారు 3 పరారయ్యారు. సాయి గాయంతోనే అక్కడి నుంచి నడుచుకుంటూ గద్దెబొమ్మ సెంటర్ వద్దకు వచ్చి కింద పడి చనిపోయాడు.
వన్ టౌన్ పోలీసులు ఘటనా ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమాచారం తెలుసుకున్న డీసీపీ హరికృష్ణ, వెస్ట్ ఇన్ఛార్జ్ ఏసీపీ రాసారావు, సీఐ గురుప్రకాష్ ఘటనా ప్రాంతానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితులు ఇతర ప్రాంతాలకు పారిపోదామని రైల్వే స్టేషన్కు వెళ్లే క్రమంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులు వన్ టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ సమీపంలోని ఫుట్పాత్పై ఉంటూ రోజు క్యాటరింగ్ పనులకు వెళ్తారని పోలీసులు తెలియజేశారు. లేడీ బ్యాచ్ అని కానీ ఏమీ సంబంధం లేదండి. ఇది స్వల్పంగా తాత్కాలికంగా అప్పుడు వచ్చిన సంఘర్షణ దానికి నేపథ్యమైంది ఈ ఘటన కూడా. అతను కూడా నువ్వు వెళ్ళిపోయి ఎక్కువ తాగితే ఇబ్బంది అవుతుంది, మేము తెల్లారుజామున వర్కులకు వెళ్ళాలి, నువ్వు పొమ్మని చెప్తా ఉన్నా సరే సతాయించాడు. ఒక 1 అవర్ పాటు అక్కడే కూర్చొని వెళ్ళటం రావటం, ఇక్కడ సతాయించడం మొదలుపెట్టాడు. కింద పడుకున్నాడిని తొక్కడం ఇవన్నీ చేశాడు. అది జరిగింది. ఇతను కాళేశ్వర మార్కెట్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడండి, మేస్త్రిలాగా. ఇక్కడ ఏ హోటల్లో అర్జెంట్ అయితే ఆ హోటల్కి పంపిస్తూ ఉంటాడు. నాయుడు గారు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈ వర్కర్స్ అందరినీ హోటల్స్కి సప్లై చేస్తూ ఉంటాడు. ఎక్కడ డిమాండ్ మాకు ఎక్కడ ఎక్కువ అవసరం, ఈరోజు మాకు ఎక్కువ మంది వస్తారు కావాలని అన్నప్పుడు వీళ్ళని అక్కడ పంపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒకటంటూ ఇవ్వలేదు. తెల్లారుజామున ఎర్లీ మార్నింగ్లో హోటల్లో పనిచేసే క్యాటరింగ్ చెఫ్కి అసిస్ట్గా వీళ్ళు ఉంటారు. అసలు కష్టపడి పనిచేసుకునే వాళ్ళే. A1 A2 కూడా. A3 మాత్రం చాలా నేపథ్యం ఉంది. జర్నలిజంలో ఫోటోగ్రఫీకి ప్రత్యేక స్థానం ఉందని విజయవాడ డిఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ అన్నారు. 40 ఏళ్లుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ విజయభాస్కర్ లాంటి ప్రతిభ ఉన్న, మంచి అనుభవం ఉన్న వ్యక్తులను యువ ఫోటోగ్రాఫర్లు ఆదర్శంగా తీసుకుని పనిచేయాలన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంను పురస్కరించుకుని రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను సందర్శించారు. ఫోటోగ్రాఫర్లు తమకు కెమెరాల ద్వారా బంధించిన అద్భుతమైన చిత్రాలను డిఆర్ఎం తిలకించి వారిని అభినందించారు. 40 ఏళ్లుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ విజయభాస్కర్ లాంటి ప్రతిభ, మంచి అనుభవం ఉన్న వ్యక్తులను యువ ఫోటోగ్రాఫర్లు ఆదర్శంగా తీసుకుని పనిచేయాలన్నారు. అనంతరం విజయభాస్కర్ కు జ్ఞాపికను అందజేసి సత్కరించారు. ఫోటో జర్నలిస్టులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. World Photography Day on 19th August. 5 days this exhibition was there, and there was a very enthusiastic participation, first of all from the photographers and rail fans who participated, and we had large number of entries which have been displayed here. It got a very good response from both railway employees also and passengers also. Many passengers had come here and seen this photography exhibition. We plan to continue this photography exhibition as a regular feature on every World Photography Day, almost every year. We were also honored to have Sri V.S. Vijayabhaskar Rao Garu as a chief guest here. He is a photojournalist par excellence, and who has worked as a photojournalist in prestigious newspapers like Hindu, Indian Express for very long duration. Currently, he is a faculty member at Nagarjuna University, Acharya Nagarjuna University. ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడంలో చాలా మంది ఉన్నారు. వారు సహజంగా ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ వలన మనకి ఈ అవకాశం కలుగుతుంది. ఈ వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా మన స్టేట్లో ఉన్న ఫోటోగ్రాఫర్లందరికీ సర్టిఫికెట్లు, మెమెంటోలు అందరూ పంపిస్తున్నారు. దీనికి మన ఫోటో జర్నలిస్టుల తరఫున అందరికీ చంద్రన్న బీమా ద్వారా అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. గత ప్రభుత్వం కార్మిక సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. జగన్ పేదలను పేదలుగానే ఉంచితే సీఎం చంద్రబాబు పేదలకు ఆర్థిక చేయూత ఇస్తున్నారని పేర్కొన్నారు. 9వ డివిజన్ పటమటలంక గరికపాటి వారి వీధికి చెందిన మత్స్యకారుడు మైలా వెంకటేశ్వరరావు ఇటీవల చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఇలాంటి అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు కార్మిక సంక్షేమ నిధి నుండి నష్టపరిహారం వచ్చేదని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ప్రమాదంలో మరణించి సంవత్సరం గడిచిన బాధిత కుటుంబానికి న్యాయం చేయకపోవడం బాధాకరమన్నారు. గతంలో చంద్రన్న బీమా ద్వారా బీమా సదుపాయం కల్పించామని అన్నారు. జగన్ పేదవారిని పేదవారిగానే ఉంచారని, ముఖ్యమంత్రి చంద్రబాబు పేదవారికి ఆర్థిక చేయూత అందించే విధంగా పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా ప్రణాళికలు చేస్తున్నారని తెలియజేశారు. సంవత్సరంన్నర నాడు జరిగిన ఇన్సిడెంట్కి ఈ రోజు వరకు కూడా వాళ్ళకి దానికి రావాల్సిన అమౌంట్ 5 లక్షలు ఏదైతే ఉందో
గత ప్రభుత్వం రిలీజ్ చేయలేకపోయింది. అంటే వాళ్ళు దాని యొక్క ఆ కాన్సెప్ట్ని అవగాహన లేక లేదా కాన్సెప్ట్ మీద చిత్తశుద్ధి లేక జరిగే పనులు. నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా ఇలాంటి ఆపద జరిగితే వాళ్ళ దిన కార్యక్రమాలు జరిగే లోపే వాళ్ళకి 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసేవారు. మరణించిన నాడు ఒక 10,000 రూపాయలు తీసి మట్టి ఖర్చులకు కానివ్వండి, మిగతా 4,90,000 15 రోజుల్లోపు వాళ్ళకు వచ్చేవి. ఇవాళ సంవత్సరంన్నర నాడు జరిగితే ఈ రోజు వరకు కూడా దిక్కులేదు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గతంలో చంద్రన్న బీమాకి ఒక చిత్తశుద్ధితో ఆయన దాన్ని అమలు పరిచారో అదే విధానంలో ఇది గత ప్రభుత్వంలో జరిగిన పేదవాడికి అన్యాయం జరిగింది కాబట్టి అవి తక్షణమే రిలీజ్ చేసి ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్న పెండింగ్ కేసులన్నీ కూడా ఇప్పుడు డబ్బులు రిలీజ్ చేయడం. విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును తొలగించడం దుర్మార్గమని ఎస్సీ కమిషన్ సభ్యుడు చెల్లం ఆనంద్ ప్రకాష్ అన్నారు. మాజీ సీఎం పేరును తిరిగి తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని బందర్ రోడ్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ఎస్సీ కమిషన్ సభ్యుడు చెల్లం ఆనంద్ ప్రకాష్ పరిశీలించారు. అనంతరం ఆనంద్ ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ స్మృతివనం తమకు అత్యంత పవిత్రమైన స్థలమని, దేవాలయం వంటిదని పేర్కొన్నారు. అటువంటి స్మృతివనంపై దాడులు చేయడం సరికాదన్నారు. అంబేద్కర్ విగ్రహాలపై దాడులు చేస్తే క్షమించేదే లేదన్నారు. స్మృతివనం పరిరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, దీనిపై దాడి జరిగి 15 రోజులైన ఘటనపై విచారణ జరపకపోవడం విచారకరమన్నారు. ఘటనపై సక్రమంగా విచారణ జరిపించాలని కోరారు. అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పానికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం మానుకోవాలని, 10 రోజుల్లో నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దళిత జాతిని ఏకం చేసి ఉద్యమిస్తామని ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లం ఆనంద్ ప్రకాష్ హెచ్చరించారు. వారు ఈ దేశానికి ఏ విధంగా ప్రాణాలు అర్పించారు, త్యాగాన్ని ఏ విధంగా అర్పించారు ఇక్కడ ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. ఈ రోజుకి దాదాపు 1000 మంది 2000 మంది సందర్శిస్తూ ఉన్నారు. ఇటువంటి పవిత్ర స్థలాన్ని కాపాడుకోవాలి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా. కానీ కిట్టక లేకపోతే దీని మీద విధ్వంసం చేయాలని చూస్తే చరిత్ర క్షమించదని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను. అంటే అంబేద్కర్ అంటే కేవలం దళితులకి చెందిన వ్యక్తిగా భావిస్తే ఇది పొరపాటు. అంబేద్కర్ ఏనాడు కూడా కులాన్ని కానీ మతాన్ని కానీ ప్రజాస్వామ్య పార్టీలు కానీ దగ్గరికి రానివ్వాల. అటువంటి మహానుభావుడు విగ్రహాన్ని నడిబొడ్డులో పెడితే కొంతమంది దుష్టశక్తులు దీన్ని ఏదో చేయాలనుకుంటే మాత్రం ఈ జాతి క్షమించదని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు, కుటుంబాన్ని అర్పించారు, వారి జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు అంబేద్కర్. అటువంటి స్మృతివనాన్ని నిర్మించినటువంటి పూర్వ ముఖ్యమంత్రి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేరు తీసేది ఏదైతుందో ఈ రాష్ట్ర 5 కోట్ల మంది కూడా ముక్తఖండంతో ఖండించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రజాస్వామ్యం అందరూ ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను. సాక్షాత్తు మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతా నగరంలో ఒక మహిళపై ఘోరమైన దాడులు జరగడం బాధాకరమని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి నారాయణ అన్నారు. మహిళలు, బాలికలపై జరిగే దారుణాలను అడ్డుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నగరంలోని 1 టౌన్ ప్రాంతంలో యువ ఎఫ్ఐ ఆధ్వర్యంలో కోల్కతా ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ సాక్షాత్తు మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతా నగరంలో ఒక మహిళపై ఘోరమైన దాడులు జరగడం బాధాకరమన్నారు. మహిళలపై జరిగే అకృత్యాలపై ప్రభుత్వాలను, పోలీసులను విమర్శిస్తూ చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. దేశంలో మహిళలు, చిన్నారులను కాపాడుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రతి ఒక్కరూ వారికి రక్షణ వలయంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న కలకత్తాలో ఇటువంటి సంఘటన జరగటం బాధాకరం. ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఈ కేసును సిబిఐకి అప్పచెప్పి విచారణ వేగవంతం చేయాలని, ఇటువంటి మళ్ళీ ఎక్కడా జరగకోకుండా చూడాలని ఏఐసిటి ప్రధాన కార్యదర్శిగా కోరుతున్నాము. ఇటువంటి ఉద్యమాలు ఇంకా ఉధృతం చేస్తాము. ఇప్పటికైనా సరే న్యాయ వ్యవస్థలు ఆలోచించి ఇటువంటి జరగకోకుండా, మళ్ళీ ఎటువంటి స్త్రీకి జరగకోకుండా 1-2 సార్లు మళ్ళీ మేము కోరేది ఏంటంటే దీన్ని జాగ్రత్తగా ఆలోచించి మళ్ళీ జరగకుండా చూడాలని కోరుతున్నాం. యువఎఫ్ఐ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కోతుల ర్యాలీ, అలాగే ప్రజలందరూ కూడా ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ విధంగా మరి చట్టపరంగా కానీ న్యాయపరంగా కానీ ఆ బిడ్డకి
న్యాయం జరిగే విధంగా అందరూ చైతన్యవంతులు కావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేటి నుంచి ఈ నెల 27 వరకు ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు అమరావతిలో పర్యటించనున్నారు. నిన్న గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన వారికి ప్రభుత్వ అధికారులు స్వాగతం పలికారు. ప్రపంచ బ్యాంక్ బృందంలో 23 మంది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ బృందంలో 4 సభ్యులు ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సచివాలయంలో వారు సమావేశం కానున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణం సమకూర్చేందుకు ముందుకొచ్చాయి. ఇందులో భాగంగా నేటి నుంచి ఈ నెల 27 వరకు ఈ 2 బ్యాంకుల ప్రతినిధి బృందాలు అమరావతిలో పర్యటించనున్నాయి. నిన్న గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రతినిధులకు అధికారులు స్వాగతం పలికారు. ఈ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ సిఆర్డీఏ ఉన్నతాధికారులతో వరుసగా భేటీ అవుతారు. మధ్యలో 3 రోజులు రాజధానిలో పర్యటిస్తారు. అర్ధాంతరంగా ఆగిన నిర్మాణాలు, ఆర్థిక వనరులకు అవకాశం, దశల వారీగా ప్రణాళికలు, ప్రభుత్వం సిఆర్డీఏ పరంగా వాటి అమలు తదితర అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ సిఆర్డీఏ ఉన్నతాధికారులతో చర్చించి కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది. ప్రపంచ బ్యాంకు బృందంలో 23 మంది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ బృందంలో 4 సభ్యులు ఉన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో నేడు భేటీ అవుతారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సచివాలయంలోనే అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ప్రాథమిక ఆలోచనలు, ఆర్థిక సాయం ప్రణాళికపై చర్చించనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలో విధానపరమైన కార్యాచరణపై బృందానికి సీఎం వివరించనున్నట్లు తెలియజేశారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. మల్లవల్లి, వీరపనేనిగూడెం పారిశ్రామిక వాడల అభివృద్ధికి పలు దఫాలుగా పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపినట్లు గుర్తు చేశారు. నియోజకవర్గ పరిధిలోని చిట్ట చివరి భూములకు సైతం సాగునీటిని అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలో కృషి చేస్తానని తనను శాసనసభ్యునిగా ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిన గన్నవరం ప్రజానికానికి గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గన్నవరం పట్టణ శివార్లో చెన్నై కోల్కతా జాతీయ రహదారికి సమీపంలో ఏర్పాటు చేసిన నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని నిన్న రాత్రి 10:30 ఎమ్మెల్యే వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని, ఇప్పటికే మల్లవల్లి, వీరపనేనిగూడెం పారిశ్రామిక వాడల అభివృద్ధికి పలు దఫాలుగా పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపినట్లు చెప్పారు. 20,000 నియోజకవర్గ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. విమానాశ్రయంతో పాటు పారిశ్రామిక వాడల నిర్వాసితుల సమస్యల పరిష్కారంపై ఉన్నతాధికారులతో చర్చించానని, వీలైనంత త్వరలో సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు. నియోజకవర్గ పరిధిలోని చిట్ట చివరి భూములకు సైతం సాగునీటిని అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పిన యార్లగడ్డ ఇప్పటికే సుమారు ₹1 కోటి సొంత నిధులతో విద్యుత్తు మోటార్లను ఉచితంగా రైతులకు అందజేసినట్లు వివరించారు. గెలిచిన 4 నెలల్లోనే ఇచ్చిన హామీలో దాదాపు 50% పూర్తి చేశామని, రానున్న రోజుల్లో ప్రజా సంక్షేమంతో పాటు ప్రాంత అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో మరిన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తామన్నారు. డెవలప్ అవడానికి కృష్ణా జిల్లాకు ఒక్కదానికి అవకాశం ఉంది. దానికి ప్రధాన కారణం బ్రిటిష్ వాళ్ళ రోజు నిర్మించిన ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంటాం. రాష్ట్రం విభజిత ఆంధ్రప్రదేశ్ అయిపోయినాక చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్చడం. 5,500 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కడితే 3 ఏళ్ళలో కట్టారు. అక్కడ ఇక్కడ మన టెర్మినల్ దరిద్రం 5 సంవత్సరాలు ఒక టెర్మినలే కట్టలేకపోయారు. మొన్న కాంట్రాక్టర్ చెప్పారు, ఒరే బాబు నేను మీటింగ్లు పూర్ణ రాను, ఈ 9 నెలల్లో కడితే నన్ను పిలవండి, లేదా నన్ను పిలవక్కర్లేదు, ఇది గన్నవరం ఎమ్మెల్యేగా నాకు వచ్చే వైసీఎం పోస్ట్ నాకు అక్కర్లేదు కూడా చెప్పారు. అలాగే ఎస్వి యూనివర్సిటీ కూడా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు ఎవరైనా ఎస్వి యూనివర్సిటీ కూడా మెంబర్ అవుతాడు. వెటర్నరీ యూనివర్సిటీకి వెళ్ళా, కనీసం ఎయిర్పోర్ట్ ఎదురుగా కాంపౌండ్ వాళ్ళ దుస్థితిలో ఉన్న పరిస్థితి, రైలింగ్స్ కూడా లేవు. అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని జర్నలిస్ట్ సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ప్రజా సమస్యలు వెలికి తీసి మాతో పనిచేపించాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన బీజేపీ నాయకులకి, అలాగే జనసేన పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై కొత్తగా నిర్మించనున్న లడ్డూ పోర్టు నిర్మాణాలను ఈవో కెఎస్ రామారావు తనిఖీ చేశారు. నిన్న రాత్రి దేవస్థానం నందు జరుగుతున్న పనులను ఈవో క్షేత్రస్థాయిలో పరిశీలించి డ్యూటీలో ఉన్న సిబ్బందితో మాట్లాడారు. నిర్మాణ పనుల గురించి తెలుసుకుని సూచనలు అందజేశారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఈవో సిబ్బందిని ఆదేశించారు. కృష్ణా జిల్లా గన్నవరంలోని విశ్వభారతి నవోదయ మరియు సైనిక్ స్కూల్ కోచింగ్ సెంటర్లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరికొకరు రాఖీ కట్టుకుని శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు ఒకరిపై ఒకరికి గల ఆప్యాయతను, ప్రేమను పంచుకునే రోజు రాఖీ పర్వదినమని నిర్వాహకులు అన్నారు. అక్కా చెల్లెళ్ళు తమ అన్నాదమ్ముళ్లను అన్ని వేళలా తమకు అండగా ఉండాలని ఆకాంక్షించారు.
ఏ ఆడపిల్లను బాధ పెట్టను, ఏ అమ్మాయికి హాని తలపెట్టనని ప్రమాణాన్ని చేయించారు. మీలాగానే మిగిలిన అమ్మాయిలను కూడా ఆదరిస్తాను. ఏ అమ్మాయిని బాధ పెట్టను. ఏ అమ్మాయికి హాని తలపెట్టను అని ప్రమాణం చేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.